అప్పుడు వాడు మీ వద్ద నుండి దేవుని రండి, అప్పుడు ఆయన పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, మీ మనస్సులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఇక్కడ యాకోబు గారు రాస్తూ ఉన్నాడు, అంటే లోకము ఎవరికి లోబడతలేదంటే దేవునికి లోబడతలేదు. నా టైటిల్ ఏంటంటే దేవునికి లోబడి వారిని వ్యతిరేకించండి. అంటే దేవునికి లోబడి నీ వ్యతిరేకించండి, దేవునికి లోబడి నీ కష్టాలను వ్యతిరేకించండి. నువ్వు దేవునికి లోబడి నీ రోగాన్ని వ్యతిరేకించండి, నువ్వు దేవునికి లోబడి నీ పాపాన్ని వ్యతిరేకించండి, నువ్వు దేవునికి లోబడి సాతాను క్రియల కబంధస్తాల నుంచి నువ్వు విడుదల పొందుకోవడానికి వ్యతిరేకించండి. హల్లెలూయా. అంటే నా టైటిల్ ఏంటంటే నువ్వు నీ కష్టాన్ని. హల్లెలూయా. సాతానుగా సమస్తానికి సాదృశ్యం, అన్నిటికీ కష్టము, బాధ, నిందే, అవమానము, శ్రమలు, అనారోగ్యము, బలహీనతలు, అప్పులు, ఇంకా నిందెలు, అవమానాలు, ఇవన్నీ సాధారణ ఉపయుక్తి కలిగిన సామ్రాజ్యం. హల్లెలూయా. దానిలో నుంచి వచ్చినాయి. అంటే సాతాను గాడు బలవంతుడు, అధిక బలవంతుడు కాదు కానీ బలవంతుడు. దేవుడు అధిక బలవంతుడు. హల్లెలూయా. సమర్థము కలిగిన వాడు దేవుడు. అయితే నువ్వు దేవునికి లోబడాలి. నువ్వు దేవునికి లోబడితే నువ్వు సమస్తాన్ని చేస్తావు, నువ్వు ఏదైనా చేయించగలుగుతావు. దేవునికి లోబడిన వాడికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రకరకాలుగా అతని మీద పడుతూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబు గారు అంటున్నారు, నువ్వు దేవునికి లోబడు. సమస్య వస్తే సమస్యకు లోబడదు. అప్పు ఇది నన్ను ఏం చేస్తుంది, అప్పు నన్ను చంపుతుందేమో, లేకపోతే ఆయన నా మీద అధికారం చూపిస్తున్నాడు, ఆయన ఏమైనా చేస్తాడేమో. హల్లెలూయా. లేకపోతే ఈ అప్పుల వల్ల వాడొచ్చు, నన్ను ఏదైనా బాధ పెట్టి నన్ను ఏమన్నా అడ్జేస్తాడేమో అని రకరకాలుగా మనిషి భయపడతాడు. అయితే దేవునికి లోబడితే నీకు శ్రమ వస్తుంది, కానీ వాటి నుంచి నువ్వు విడుదల పొందుకోవడానికి మార్గం చూపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి లోబడకపోతే సాతాను నిన్ను పట్టుకొని నిన్ను లోతైన మార్గాన్ని తీసుకుపోతాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే నువ్వు దేవునికి లోబడు. చదవమ్మ మాటని. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురుంచండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. వాడు ఎవడు? నీలో ఉన్న రోగమే వాడు. హల్లెలూయా. నీలో ఉన్న కలవరమే వాడు, నీలో ఉన్న అశాంతి వాడు. హల్లెలూయా. నిన్ను నిద్ర లేకుండా నిన్ను చిత్రహింసలు పెట్టి నిన్ను కలవరం లేపుతుందే వాడు. హల్లెలూయా. వాడు నీ యొద్ద నుంచి పారిపోవాలి. వాడు నీ యొద్ద నుంచి పారిపోవాలంటే నువ్వేం చేయాలి? లోబడాలి. అందుకే ఇక్కడ అంటాడు దేవునికి లోబడి ఒకళ్ళు మైకు పెట్టుకొని చదవండి. పారిపోను, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు రాకుండానే అన్ని జరగాలి, అన్ని కావాలి అని అంటే జరగటము అసాధ్యం. అంతేనా? జరగటము అసాధ్యం. ధనవంతుల దగ్గరికి పోయి నీకు 10 రూపాయలు అవసరం ఉంటే, నీకు 1 లక్ష రూపాయలు అవసరం ఉంటే ధనవంతుల దగ్గరికి పోయి అడగాలి. అవునా? లేకపోతే ధనవంతుడే నీ ఇంటికి వస్తే అడుగుతావా? నువ్వు ధనవంతుల దగ్గరికి పోయి అడగాలి. ఎందుకు? నీ అవసరాన్ని బట్టి, నీ సమస్యను బట్టి, నీకున్న బాధను బట్టి నువ్వు వెళ్ళాలి. నీ అవసరం అది.
నువ్వు వెళ్ళి అయ్యా నాకు ఈ అవసరం ఉంది, ఒక్కసారి నన్ను కనికరించి నాకు ఉన్న అవసరం తీరుస్తావా అనంటే ఎంబడే నీకు ఉత్తరం ఇవ్వకపోవచ్చు, ఎంబడే నీకు మాట వేయకపోవచ్చు. ఇస్తాడా? ఇయ్యరు. బతిలాడిపించుకుంటాడు. ఈ మనుషుడు ధనవంతుడే బతిలాడిపించుకుంటే దేవుడి దగ్గర ఎన్ని రెట్లు మనం బతిలాడాలి? హల్లెలూయా. బతిలాడాలి. కొన్నిసార్లు బతిలాడకుండా కూడా వస్తారు ఆశీర్వాదం, ఆరోగ్యం. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బతిలాడితే ఆయన కనికరించి, ఆయన నీ మీద మనసు కేంద్రీకరించి, ఆయన మనసు మార్చుకొని నీ దగ్గరికి వచ్చి నీకు కావలసినది తీరుస్తాడు. అంతేనమ్మా? తీరుస్తాడా? నా మాటలు అర్థమైతే గట్టిగా చెప్పండి కొట్టండి. హల్లెలూయా. దేవుని దగ్గరికి వస్తే అప్పుడు నీ యుద్ధకు ఆయన వస్తాడు. దేవుని దగ్గరికి రాకపోతే అపవాది నీ దగ్గరికి వస్తాడు. దేవుని దగ్గర నువ్వు రాకపోతే నీ దగ్గరకు ఎవరు వస్తారు? శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది. నువ్వు నీతిమంతురాలువే, నువ్వు నీతిమంతుడివే, నువ్వు యథార్థవంతుడివే, నువ్వు మంచివాడవే, నువ్వు మంచిదానవే. అవ్వాదాములు వేదన తోటలో మంచివాడే 100 సంవత్సరాలు దేవుని వెంబడిస్తున్నారు, తండ్రిని. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం తినండి, అది వాళ్ళు అక్కడ కనబడుతుందా? ఆ వృక్ష ఫలం తిన్న వెంటనే మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఆ పండు దగ్గరికి వెళ్ళక 100 సంవత్సరాలు దాన్ని చూస్తున్నారు, కానీ దాన్ని మీరు చేయవేయలేదు, దాన్ని ఆశ పుట్టలేదు, దాని మీద కోరిక పుట్టలేదు, తిందామనే మనసు కూడా రాలేదు. ఎందుకు రాలేదంటే దేవుని దగ్గర ఉన్నారు కాబట్టి. దేవుని దగ్గర ఉన్న వారికి లోకానుసరమైన ఆలోచనలు రానిరావు, లోకానుసరమైన తలంపులు అస్సలకి రావు. అక్కడ ఒకనొక దినమున ఆదాము తోటలకు వెళ్ళిపోయాడు. అవ్వ ఒక్కతి ఉన్నప్పుడు చూసి అవ్వతో పలకరించింది దయ్యం. అవ్వా అన్నాడు, ఎవరయ్యా మీరు? నేను. ఇదిగో ఈ చెట్టు పండు తినొద్దన్నాడు ఆమె తండ్రి. అవును తినొద్దన్నాడు. తింటే చచ్చిపోతావన్నాడు ఆమె తండ్రి. అవును అన్నాడు. మీరు సావనే సావరు. ఒక్కొక్కటి ఆశ కలిగించి సావనే సావరు అని చెప్పి పండు మీద చెయ్యి పెట్టి తెంపుకొని తిన్నదాకా వాడి మనసు ఓర్వలేదు. హల్లెలూయా. హల్లెలూయా. పాపిష్ఠుడు మనసుని ఎప్పుడైతే దేవుని వైపు నుంచి నీ మనసు వెళ్ళిపోతుందో వారికి స్థానం దొరుకుతుంది. ఒక దెయ్యము ఒకరిలో ఉన్నది, ఆ దెయ్యం వెళ్ళిపోయింది. యేసయ్య స్వస్థపరచగానే వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే కొన్ని రోజులు మంచిగా ఉన్నాడు, మళ్ళీ లోకానుసారంగా పడిపోయాడు. పడిపోయినప్పుడు జ్ఞాపకం వచ్చింది. వాడు అక్కడక్కడ తిరిగి అయ్యో నా ఇల్లు మంచిగా చూద్దామని వచ్చిందట. చూస్తే ఆ ఇల్లు ఊడ్చి అమర్చించడం చూసి అన్ని రకాల ఆశలు ఇందులో నిండిపోయినాయి. నేను దీంట్లో ఉండటానికి నాకు ఒక్కరికి సరిపోదు, కానీ ఇంకా నేను పిలుచుకొచ్చుకుంటాను. నేను వారితో 7 మందిని పిలుచుకొచ్చుకున్నాను. హల్లెలూయా. అంటే దేవుడు నీలో ఉంటే దయ్యానికి స్థానం దొరకదు, దయ్యానికి సమయం దొరకదు. దేవుడి దగ్గరికి నువ్వు వస్తే దేవుడి నీ దగ్గరికి వస్తాడు. దేవుని దగ్గరికి నువ్వు రాకపోతే దయ్యం నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ఇది ఎవరి దగ్గరికి అయినా అవును, నీతిమంతులని పడేయటానికి సైతము ఆశ కలిగి ఉంటాడు దయ్యం. అది అన్యాయవంతుల దగ్గరికి వెళ్ళదు. యోగు నీతిమంతుడే, యథార్థవంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు.